మంగళగిరిలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి లావణ్య వచ్చారని, రాబోయే ఎన్నికల్లో లావణ్య గెలుపు ఖాయమని తెలిపారు. అలాగే రాబోయే ఎన్నికల్లో నాన్ లోకల్ బీసీ అభ్యర్థి మధ్య పోటీ ఉంటుందని తెలిపారు. సంబంధించి నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి మురుగుడు లావణ్య గారి పేరుని ప్రతిపాదించడం జరిగింది. నేను మొట్టమొదటి నుంచి కూడా ఒకే మాట చెప్పుకుంటూ వచ్చాను. తిరిగి నా రీఎంట్రీ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి అభ్యర్థి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి బీసీ అభ్యర్థికి సీట్ ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తాము. అవతల వ్యక్తి ఎవరైనా కూడా ఎలాంటి వాళ్ళైనా కూడా తిరిగి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థి శ్రీమతి మురుగుడు లావణ్య గారిని మంగళగిరి ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మంగళగిరిలో ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది అనేది మేము ఎజెండాగా తీసుకుంటూ ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని వందల కోట్ల రూపాయలు సంక్షేమ రూపంలో అభివృద్ధి రూపంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరికి కేటాయింపులు చేశారు అనేది కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఈ సీట్ని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని నేను గట్టిగా చెప్పగలుగుతాను. లోకలు నాన్ లోకలు, ఓసీ వర్సెస్ బీసీ. నేను ఓసీగా ఉన్నప్పుడే అవతల వ్యక్తి ఓసీ అయినా కూడా ఇక్కడ ప్రజలు నన్నే గెలిపించారు. ఇవాళ మహిళా అభ్యర్థి, బీసీ అభ్యర్థి, పైగా లోకల్ అభ్యర్థి, ఇక్కడ పైగా వాళ్ళ మామగారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేస్తున్నారు, మంత్రిగా చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర. అదేవిధంగా శ్రీమతి మురుగుడు లావణ్య గారి అమ్మగారు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. అంటే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి కుటుంబం. ప్రతి గ్రామం ప్రతి మూల కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు. పైగా ఈ 5 సంవత్సరాల్లో జగనన్న ద్వారా ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం అనేది ఇవాళ మాకు శ్రీరామరక్షగా నిలబడుద్దని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఈసారి